ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. ఏప్రిల్ నెల 4వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేసెను. 2 రాజులు 6వ అధ్యాయము 17వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. ప్రభువా, మేము చూసేందుకు గాను కళ్ళు తెరువు. ఇదే మన గురించి, ఇతరుల గురించి మనం చేయవలసిన ప్రార్థన. ఎందుకంటే ఎలీషాకి లాగానే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా దేవుని అశ్వాలతోనూ రథాలతోనూ నిండి ఉంది. మనల్ని మహిమాన్వితమైన విజయాల్లోకి నడిపించడానికి ఎదురు చూస్తున్నాయి ఇవన్నీ. కాబట్టి ఇలా మన కళ్ళు తెరవబడినప్పుడు మన జీవితంలోని సంఘటనలన్నీ ప్రాముఖ్యత గలవైనా లేనివైనా మన ఆత్మల పాలిట రథాలని మనం చూడగలుగుతాం. మనకు సంభవించేది ఏదైనా సరే అది మనల్ని ఉన్నత పరిస్థితికి మోసుకు వెళ్ళే రథం అని గ్రహించి అలా స్వీకరించినట్లయితే నిజంగానే అది మన పాలిట రథమవుతుంది. అలా కాని పక్షంలో చిన్న చిన్న సమస్యలు కూడా మనల్ని భూమిలోకి అణగద్రొక్కే రథచక్రాలు అవుతాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మన మీదే ఆధారపడి ఉంది. ఆ సంఘటనలు ఏవి అన్న దాని మీద కాదు, వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నాము అన్న దాని మీదే అంతా ఆధారపడి ఉంది. మనం క్రింద పడిపోయి వాటి క్రిందికి వెళ్తే మన మీదుగా వెళ్ళిపోయి మనల్ని అట్టడుక్కి తొక్కేస్తాయి. అలా కాక విజయవాహనాలుగా వాటిని భావించి వాటిని అధిరోహిస్తే మనల్ని అవి విజయోత్సాహంతో ముందుకి పైకి తీసుకెళ్ళిపోతాయి. అవే దేవుని రథాలవుతాయి. చప్పగా చలారిపోయి కూలబడ్డ ఆత్మ కోసం దేవుడు ఏమీ చేయలేడు. అందుకే శత్రువు చేసే మొదటి పని ఏమిటంటే మన వ్యక్తిగత జీవితాల్లో కానీ మన సంఘాల్లో కానీ నిరాశ నిస్పృహలను రేకెత్తించి కూలబడేలా చేస్తాడు. ఉత్సాహం లేని సైన్యం యుద్ధానికి వెళుతూ తప్పకుండా ఓడిపోతాం అనుకుంటూనే వెళ్తారు. ఈ మధ్య ఒక మిషనరీ స్త్రీ అంది, కేవలం ఆవిడ ఆత్మ కృంగిపోవడం వల్లనే ఆవిడ ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. ఆవిడ ఆత్మతో పాటు శరీరం కూడా నీరసించిపోయిందట. ఈ విధంగా మన ఆత్మలపై శత్రువు చేసే దాడుల గురించి అప్రమత్తతో ఉంటూ వాటిని ఎదుర్కొనే విధానాలను నేర్చుకుని ఉండాలి. మనమున్న స్థితి నుండి శత్రువు మనల్ని క్రిందకి ఈడ్చగలిగితే ఇక మనల్ని క్రమంగా అరగదీయడానికి ప్రయత్నిస్తాడు. దానియేలు 7:25. ముట్టడి వేసి మెల్లమెల్లగా నీరసింపచేస్తాడు. చివరికి అలసిపోయి ఓడిపోతాము. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మా కొరకిచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా జీవితంలో మాకు సంభవించే ప్రతి ఒక్క పరిస్థితి కూడా ప్రభువా అది ఆత్మీయ అశ్వాలు రథాలు అని చెప్పేసి మేము అర్థం చేసుకుంటూ వచ్చాం ప్రభువా. ఈ దినం తండ్రి నువ్వు ఇచ్చిన ఈ వర్తమానం ద్వారా తండ్రి ఎవరెవరైతే ప్రభువా వారికి సమస్యలు శోధనలతో ఇరుకులు ఇబ్బందుల్లో కష్టాల్లో నష్టాల్లో ఉన్నారు, అవన్నీ కూడా వారి కోసం నువ్వు ఏర్పాటు చేసిన అశ్వాలు రథాలు అని చెప్పేసి ఆత్మీయ అంతరార్థాన్ని వారు గ్రహించుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎవరు కూడా నీ బిడ్డలు నిరాశ నిస్పృహ చెందకుండేట్టుగా సహాయం చేయండి అయ్యా. అలాగున ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థితిలోకి పైకి వెళ్ళే కృపాధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొంచు. ఈ దినమున ప్రభువా నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో ప్రయత్నంలో ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ దినం ప్రభువా క్రైస్తవ కుటుంబాలన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఆ కుటుంబాల్లో సైతానుడు అనేక విధాలుగా అలజడి కలవరాలు సృష్టిస్తూ ఉంటుండగా ప్రభువా యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్క కలవరం ప్రతి ఒక్క అలజడి తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయం చేయండి అయ్యా. అలాగూ భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎక్కడ కూడా అపవాదికి చోటు ఇవ్వకుండేట్లుగా సహాయం చేయమని వేడుకొంచు. ఎడారిలో సెలవులు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి అయ్యా. అలాగే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళను కూడా పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించమని వేడుకొంచు. ఒకానొక దినాన్ని నువ్వు తిరిగి వస్తావని చెప్పేసి మేము ఎప్పుడు కూడా శుభప్రద నిరీక్షణ కలిగి ఉండే కృపాధన్యత మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.